ప్రియులారా, దేవుని సంగమా, మొదటిగా మీకు యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగును గాక. మరి చదవబడినటువంటి వాక్య భాగమును మనం గమనిస్తున్నట్లయితే, దేవుడు ఆదిలో మరి సృష్టిని కలుగజేశాడు. మరి ఈ సృష్టి అనేటువంటిది దేవుని మహిమ కొరకు కలుగజేశాడు. అయితే సృష్టిలో ఉన్నటువంటి మరి ఆకాశము, నక్షత్రాలు, పగలను ఏలుటకు సూర్యుడు, రాత్రి నేలుటకు చంద్రుడు, మరి వీటన్నిటినీ దేవుడు కలుగజేశాడు. అయితే వీటికి భాష లేదు, మాటలు లేవు, రావు. అయితే ఇవి దేవుని గురించిన బోధిస్తున్నాయంట, చెప్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? పగలైంది, సూర్యుడు వచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? సూర్యుడు ఏం చెప్తున్నాడు? పగలైంది, రాత్రి గడిచిపోయింది, పగలైంది. మరలా చీకటి పడుతుంది, ఎవరు వస్తారు? చంద్రుడు వస్తాడు. ఆ చంద్రుడు ఏం చెప్తున్నాడు? చీకటి పడింది, మరి ఈ చీకటిని ఏలుటకు నన్ను దేవుడు కలుగు చేశాడు. కాబట్టి ఆకాశ నక్షత్రాలు చెప్తున్నాయి, ఇదిగో మేము ఈ యొక్క ఆ చీకటికి, లేదంటే నిరంతరము మేము వెలుగుతూ ఉంటాము, దేవుడు మమ్మల్ని కలుగు చేశాడు, మాలో జ్ఞానం ఉంది అని చెప్తారు, బోధిస్తున్నారు. ఇవన్నీ కూడా దేవుని మహిమార్థమై, దేవుని నామము మహిమపరచుటకు. మనం జనరల్గా ఇక్కడ మరి మాట్లాడుతూ ఉంటాం, దేవుని నామాన్ని మహింపరుచుకుందాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం అనే మాట తరచుగా నేను వింటుంటాను. విన్నటువంటి మాటను బట్టి ఏంటి దేవుణ్ణి మహిమపరచటము అని అంటే ఏంటి? మహిమ అంటే ఏంటి అనేది మనం నేర్చుకోవాలి కదా ఫస్ట్. మరి మహిమ అంటే ఏంటి? మనం అంటుంటాం కదా, మహిమపరచాలి, మహిమపరుద్దాం రండి అని పిలుస్తుంటారు కదా. ఏంటి మహిమ అంటే? ఇట్లాగా అంటే, అయితే మహిమ అనేటువంటిది గొప్ప ధనము, గొప్పతనము, గౌరవం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మరి వీటిని అంటే ఈ ఒక శరీరాన్ని విశ్వము కంటే పెద్దదిగా చేయటం. విశ్వం అంటే లోకం కంటే పెద్దదిగా చేయటము మహిమ, శక్తి. అర్థమవుతుందా? గొప్పదనము, గొప్పతనము, శక్తి, గౌరవము, ఈ శరీరాన్ని గొప్పదిగా చేయటం. గొప్పదంటే విశ్వమంతటి కంటే, ప్రపంచమంతటి కంటే, లోకమంతటి కంటే పెద్దదిగా చేయటం. అది దేవుడు. అర్థమైందా? కాబట్టి మరి ఈ ప్రపంచము కంటే, లోకము కంటే గొప్పవాడైనటువంటి దేవుడు, అందులో మనమున్నాం. ఆ గొప్ప దేవుని శరీరములో, ఆ గొప్ప దేవునిలో మనమున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు అంటే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు మాత్రమే అందులో ఉంటారు. దేవుని బిడ్డలు కానటువంటి వారు ఏం చేస్తాడు? దేవుడు తీసేస్తా ఉంటాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇందులో మనం ఉన్నాము, అందరం ఉన్నాము. ప్రపంచం ఉంది. ఈ ప్రపంచంలో దేవునికి మరి ఇష్టం కానటువంటి వాళ్ళు, దేవుని బిడ్డలు కానటువంటి వాళ్ళని దేవుడు తీసేస్తా ఉంటాడు, ఉంచుకోడు ఆయన. కారణం ఏంటి? అవకాశం ఇస్తాడు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే తీసేస్తాడు. కాబట్టి మన ఇంట్లో కూడా ఏదైనా పనికిరాని వస్తువులు, ఇది పనికిరాదు అన్నదాన్ని మనము అట్టి పెట్టుకోం కదా.
ఏం చేస్తాము? తీసేస్తాము. అట్లాగే దేవుడు కూడా అంతే. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క ఆ విశ్వాన్ని, ప్రపంచాన్ని సృజించినప్పుడు ఈ ప్రపంచమంట దేవుని మహిమను గురించి, దేవుని మహిమార్థమై ఆయన నామమును బట్టి, ఆయన నామము అంటే అర్థం చేసుకోవాలి, పేరు కాదు, వ్యక్తిత్వము అని అర్థం, క్యారెక్టర్. కాబట్టి దేవుని వ్యక్తిత్వాన్ని అవి ప్రచురపరుస్తున్నాయంట, అంటే తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇవి దేవుని సృష్టి అంతా కూడా ఒక మొక్క, ఒక చెట్టు, ఆ చెట్టు మొక్క విత్తనము మొలిచి నేను ఇదిగో దేవుని చేత బ్రతికించబడ్డాను, కాబట్టి నేను పైకి వచ్చాను, నేను ఎదుగుతున్నాను, ఎదిగి నా ద్వారా ఏమొస్తుంది? ఫలాలు వస్తాయి. కాబట్టి నేను అనేకులకు ప్రపంచంలో దేవుడు సృజించిన మానవులకు ఉపయోగకరంగా నేను ఉంటున్నాను, మారబోతున్నాను, నేను ఎదుగుతున్నాను అని చెప్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పబోతున్నాం? దేవుడు మనల్ని కూడా సృజించాడు కదా. మరి దేవుని నామ మహిమార్థమై మనము ఏం చెప్పాలి? ఏం చెప్తున్నాము? లోకానికి, మనుష్యులకు, ఇతరులకు ఏం చెప్తున్నాము? కాబట్టి మరి ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని మహిమార్థమై సమస్త సృష్టిని కలుగు చేసిన దేవుడు ఆ సృష్టి అంతా దేవుని గురించి చెప్తున్నప్పుడు, దేవుని రూపములో, దేవుని స్వరూపములో జన్మించిన, పుట్టించిన, సృజించిన దేవుని గురించి మనం ఏం చెప్తున్నాం? దేవుని నామ మహిమార్థమై దేవుడు మనల్ని సృజించాడు. ఆయన పోలిక, ఆయన కళ్ళు, ఆయన చెవు, ఆయన ముక్కు, ఆయన సమస్తము, ఆయన దేహమును మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు మనం ఏం చెప్తున్నాం? ఈ శరీరముతో లోకానికి ఏం చెప్తున్నాం అనేది కావాలి. కాబట్టి నువ్వు ఎందుకు పుట్టావు, మరి ఎందుకు పెరుగుతున్నావు, ఎందుకు జీవిస్తున్నావు, ఏంటి అనేది చాలా ఇది ఉంది. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దేవుడు మనల్ని తన మహిమార్థమై సృజించినప్పుడు దేవుడు అంటాడు ఆయన స్వభావమును మనము ప్రకటించాలి. ఆయన స్వభావం కొరకు మనల్ని పుట్టించాడు. ఇప్పుడు మహిమ, దేవునికి మహిమ అనేటువంటిది, మహిమ పరచటము అనేటువంటి దాని గురించి ఒక చిన్న మాట చెప్తాను. ఏంటి అని అంటే, ఒక క్యాండిల్ వెలిగించాం మనకు, ఇక్కడ ఒక క్యాండిల్ వెలిగించాం. ఆ క్యాండిల్ ఏం చేయాలి? వెలగాలి. వెలిగి ఏం చేయాలి? ఈ గది అంతా వెలుగుతో నింపాలి. బాగా అర్థం చేసుకోవాలి. ఇదంతా వెలుగుతో నింపాలి. వెలిగించిన ఒక 5 నిమిషాలకు ఆరిపోయింది. మళ్ళీ వెలిగించి, మళ్ళీ ఒక 5 నిమిషాలు వెలిగింది, 10 నిమిషాలు వెలిగింది, ఆరిపోయింది. ఇంకొంచెం మిణుకు మిణుకుమంటూ ఇక్కడ దాకే వెలుగు వస్తుంది, ఇక్కడ చీకటి అయిపోయింది. దాన్ని ఏమంటారు? ఆ క్యాండిల్ని నాణ్యత లేదు. అర్థమైందా? నాణ్యత అంటే అది ఒరిజినల్ కాదు. గమనించండి, దేవుడు కూడా మనల్ని వెలిగించాడు, వెలిగించి వెలుగుతో నింపాడు. నింపినప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుని ద్వారా వెలిగించబడిన మనము ఇక్కడంతా వెలుగుతో నింపాలి. దేవుని సన్నిధిని మనం వెలుగుతో, అంటే వెలుగు అంటే దాని అర్థం ఏంటంటే, దేవుణ్ణి మనం ఇక్కడ గొప్ప చేయాలి. దేవుని శక్తిని ఇక్కడ మన ద్వారా ఇక్కడ నింపబడాలి. దేవుని గొప్ప ధనముతో నింపాలి. ధనం అంటే డబ్బులు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ధనం, గొప్పతనము, దేవుని గొప్పతనం, లక్షణాన్ని, దేవుని స్వభావాన్ని ఇక్కడ మనము తెలియపరచాలి. దేవుని గౌరవించాలి. ఇక్కడ అర్థమవుతుందా? ఇది మహిమపరచటం. మన ద్వారా దేవుణ్ణి మనం ఏం చేయాలంటే గొప్పగా చేయాలి.
మరొక నోటి మాటతో మనం తెలియకుండా మనము ఆ పదాలను మాట్లాడకూడదు. ఇవన్నీ చాలా అర్థాలు. ఇవన్నిటిని ఒక్కొక్క స్థలములో ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఆ పదానికి ఆ యొక్క అర్థం మారుతుంటుంది అనమాట. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు కూడా అదే అంటున్నాడు, నన్ను మహిమ పరచుటకు నిన్ను నేను సృజించుకున్నాను. కాబట్టి నువ్వేం చెయ్యాలి అంటే, ఇదిగో నువ్వు నన్ను ప్రచురము చేయాలి, నా గురించి చెప్పాలి. ఇదిగో సృష్టి అంతా బోధిస్తుంది, నువ్వు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి, అన్నిటిలో గల శ్రేష్టమైన వ్యక్తివిగా నిన్ను దేవుడు సృజించుకున్నప్పుడు నువ్వు దేవుని గురించిన ప్రచురము చేయాలి, అనేకులకు చెప్పాల. ఇదిగో నేను దేవుని స్వరూపములో నేనున్నాను. ఇతరుల గురించి చెప్పే కంటే కూడా, దావీదు గురించి మనం చెప్పేదానికంటే దేవుడికి తెలుసు దావీదు గురించి. నీ గురించి ఏం తెలుసు? నీ గురించి ఏం చెప్తున్నావు మనం? ఇదిగో నేను మరి దేవుడు నన్ను సృజించుకున్నాడు, నేను ఆయన పోలికలో ఉన్నాను, నేను ఆయన మనిషిని అని నువ్వు ఇతరులకు, లోకానికి చెప్పాలా. కాబట్టి మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 48వ అధ్యాయము, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 9వ వచనము నుండి, నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను, నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టుకొనుచున్నాను. నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని, నా నిమిత్తమే అలాగు చేసేదను. దేవుడు అంటున్నాడు, మనం తప్పులు చేశాము, మనం మన దేవుణ్ణి ఒకప్పుడు తెలియకుండా నమ్మకుండా ఉన్నాము. మరి తెలియకుండా మనం తప్పులు చేసి ఉంటాం, పాపాలు చేసి ఉంటాం. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అంటే యాకోబు విషయంలోనే దేవుడు ఈ మాట అంటున్నాడు. యాకోబు మరి మోసగాడిగా బతికాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, మరి మామను మోసం చేశాడు. మరి ఈ విధంగా తన జీవితం అంతా మోసముతో నిండి ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, తప్పు చేశాడు అనేటువంటి ఒక ఆలోచన దేవునిలో లేదు. అయితే కృప ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నేను నా కోపాన్ని బిగబట్టుకున్నాను, నేను నిన్ను తప్పులు చేసినప్పుడు నిర్మూలన చేయాలి అనే నా ఆలోచన ఉండుంటే నువ్వు ఈరోజు ఉండేవాడు. నిజమే, మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే దేవుని కృప ప్రేమను బట్టి మనం బ్రతుకున్నాము. అందుకే దేవుడు ఆయన అంటాడు, నా కీర్తి కోసము నిన్ను బ్రతికించాను. అర్థమవుతుందా? దేవుని కీర్తి అంటే ఆయన పేరును మరి మనము ప్రచురం చేయటం, ఆయన గొప్పతనాన్ని ప్రచురం చేయటం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా నీతి నిమిత్తము నీ విషయములో నన్ను కంట్రోల్ చేసుకుంటున్నాను. కాబట్టి నన్ను నేను బిగబట్టుకుంటున్నాను అని చెప్తున్నాడు దేవుడు. ఆయన అంటాడు, నేను నిన్ను పుటము వేశాను. వెండి లోహాన్ని గురించి మాట్లాడుతూ ఇట్లా కాదు, ఆత్మ సంబంధంగా నిన్ను తీసుకెళ్లి కొలిమిలో వేశాను. కాబట్టి వెండిని కరిగించడానికి మంట అవసరమో ఆ మంటలో వేసినట్లుగా దేవుడు అంటున్నాడు, కొలిమిలో వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందులు కలుగు చేసినప్పుడు, ఆ కష్టాలలోనికి నిన్ను తీసుకెళ్ళినప్పుడు, కష్టాలలో నువ్వు ఎలాగ రావాలి, ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఈ ఇబ్బంది కొలిమిలో, ఆ ఇబ్బందిలో, ఆ కష్టములో నిన్ను నేను పరీక్ష చేస్తున్నాను, వదిలిపెట్టట్లా. ఒక పని మీద ఉన్నాడు దేవుడు నీ గురించి. ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, కష్టం తీసేయ్యా, తప్పించయ్యా, ఈ శ్రమ నుంచి తప్పించయ్యా, ఈ బాధ నుంచి తప్పించయ్యా అనే కంటే, ఈ కష్టములో నన్ను నీవు పరీక్షిస్తున్నావు కదా దేవా, నేను స్వర్ణము వలె బయటికి రావాలి, నేను నీ స్వరూపములోకి రావాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి.
కాబట్టి ఇబ్బందులు క్రైస్తవుడికి వస్తాయి. క్రీస్తును నమ్మిన వారికి, క్రీస్తును అంగీకరించిన వారికి ఈ కష్టాలు వస్తాయి, రావాలి. శ్రమ కలుగుట నాకు మేలు అన్నాడు ఆయన, దావీదు. శ్రమలు రావాలి. గుండు మినపప్పు తెలుసా మీకు? మంచిదేనా? మంచిదేనా? గుండు పప్పు ఎందుకు మంచిది కాదు? కాదు, దానికి పురుగు పట్టదు. అర్థమవుతుందా? పురుగు పట్టదు. పురుగు పట్టకపోతే విషం అది. కాబట్టి పురుగు పట్టాలి. పురుగు పట్టాలి అంటే పురుగు ఎందుకు వచ్చింది? పురుగు ఎందుకు వచ్చింది? పురుగు దాన్ని తినటానికి వచ్చింది, అది మంచిదని. కాబట్టి కష్టాలు, క్రైస్తవుడికి కష్టాలు రావాలి, నిజమైన విశ్వాసికి కష్టాలు రావాలి, శ్రమ రావాలి. దేవుడు అంటున్నాడు, యాకోబు నీకు శ్రమ రావాలి. ఇబ్బందుల్లో నిన్ను ఇబ్బందులకు ఎందుకు నేను తీసుకెళ్ళానంటే అక్కడ ఒక మేలుంది నీకు. నా స్వరూపములోకి నువ్వు రావాలి. నిన్ను పరీక్ష చేస్తున్నాను అక్కడ నేను. అందుకే అని అంటాడు, ఇబ్బందికి నా నిమిత్తము, నా కొరకు నీకు శ్రమలు వస్తాయి. కాబట్టి దేవుడు మరి మనల్ని ఏదో కష్టాల పాలు చేయాలని కాదు, శ్రమల పాలు చేయాలని కాదు, రోగగ్రస్తులు చేయాలని కాదు. దేవుని కొరకు ఆ యొక్క పరిస్థితుల్లో నువ్వు దేవుని నిమిత్తము పరీక్షించబడుతున్నావని అర్థం చేసుకోవాలి. హిజ్కియా కష్టం వచ్చింది, మరణకరమైన రోగం వచ్చింది. దేవుడు ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు ఇదిగో యెషయా అనే ప్రవక్త ద్వారా ఆయన దగ్గరికి పంపించినప్పుడు ఆయనకి చెప్పిన మాటను బట్టి హిజ్కియా ఏం చేశాడు? పశ్చాత్తాపడి ఆయన ఏం చేశాడంటే, నన్ను ఒక్కసారి నా పరిచర్య, నా జీవితం ఆలోచించయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈ మధ్యలో వచ్చిన చిన్న పొరపాటును క్షమించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ఆయన యొక్క తప్పుని క్షమించాడు. తద్వారా ఆ 15 సంవత్సరాలు తిరిగి మరలా దేవుని కొరకు పనిచేయటానికి ఆయుష్నిచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు. దేవుని స్వభావము కొరకు దేవుడు నిన్ను ఇబ్బందులనే కొలిమిలోకి తీసుకొస్తాడు. దేవుని కొరకు గుర్తుపెట్టుకోవాలా, దేవుని నామ నిమిత్తము, దేవుని మహిమ కొరకు. కాబట్టి మనం గమనించినట్లయితే దేవుడు ఇదే మాట సెలవిస్తూ ఉన్నాడు. రెండవది, దేవుని ఉద్దేశముల కొరకు. ఉద్దేశాలు, ఆలోచనలు, దేవునికి ఉద్దేశాలు ఉంటాయి. ఆ ఉద్దేశాలు, మరి ఆ ఉద్దేశముల కొరకు నిన్ను దేవుడు సృజించుకున్నాడు. దావీదు గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, దావీదు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చాడు. ఉద్దేశాలు తెలుసుకున్నాడు. దేవుని ఉద్దేశాలు ఏంటో, దేవుని ఆలోచనలు ఏంటో తెలుసుకున్నాడు. మనం జీవించిన జీవితంలో, మన రక్షణ జీవితంలో దేవుని ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవాలి, కనుగొనాలి. వరకు బ్రతకటం కాదు, రక్షణ అంటే కాదు. విశ్వాస జీవితంలో విశ్వాసి దేవుని ఉద్దేశాలను కనుగొనాలి. కనుగొనటమే కాదు, తెలుసుకోవటమే కాదు, వాటిని నెరవేర్చాలి. కాబట్టి ఉద్దేశాలు ఎలాగున్నాయో ఒక్కసారి మనం చూద్దాం. ఉద్దేశము ఏంటి? ఆదికాండము 50వ అధ్యాయం, ఆదికాండము 50వ అధ్యాయము, ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనములో, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించిన. ఈ మాట యోసేపు అనేటువంటి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఆయన తన అన్నదమ్ములకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒరే మీరు నాకు కీడు చేశారా, నన్ను చంపాలని చూశారు, నన్ను లేకుండా చేయాలని మీరు భావించారు. ఆ భావించినటువంటి దానిని బట్టి దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మీరు చంపాలనుకున్నారు, దేవుడు నన్ను బ్రతికించాలనుకున్నాడు. దేవుడు ఎందుకు బ్రతికించాలనుకున్నాడో తెలుసా? నా ద్వారా
అనేకులు బ్రతుకున్నట్లు, అనేకులకు ఉపకారం కలుగునట్లు, అనేకులకు మేలు జరిగినట్లు నన్ను దేవుడు బ్రతికించాడు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది నా మీద, నీ మీద కూడా ఉంది దేవునికి. కాబట్టి దేవుడు ఉద్దేశములను బట్టి ఆయన మహిమార్థమై దేవుడు మనల్ని బ్రతికిస్తాడు, తప్పిస్తాడు. ఆ ప్రమాదము నుంచి మనల్ని తప్పిస్తాడు. చంపాలనుకున్నా కూడా ఆ గుంటలో వేసినప్పటికీ కూడా యోసేపు చనిపోలా. చివరికి దేవుడు ఏం చేశాడంటే అక్కడి నుంచి ఐగుప్తీయులకు అమ్మేటట్లుగా చేశాడు. ఐగుప్తు దేశానికి దేవుడు యోసేపుని పంపించాడు. ఉద్దేశం ఉంది, పర్పస్. నీ మీద నా మీద దేవునికి ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశం ఏంటో మనం కనుగొనాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నా పట్ల నీకున్న ఉద్దేశాలు ఏంటి? ఏం చెయ్యాలి? నా బ్రతుకులో నేను ఏ విధంగా నేను ఇతరులకు మేలుకరంగా నేను ఉండాలి? ఏ పని చేయాలి? నీ కొరకు నేను ప్రయోజనకరంగా నేను బ్రతకాలి. ప్రార్థన చేయాలా? ఎప్పుడైనా నిత్యము దేవుని అడగాల. దేవుని ఉద్దేశాలు కొన్ని ఆగిపోయినాయి నీ వల్ల. నీ దగ్గర కొన్ని ఆ యొక్క ఫైల్స్ ఆగిపోయినాయి. దేవుని పని ఆగిపోయింది. అది ఏదైనప్పటికీ కూడా, నీ ఇంటి పని కావచ్చు, నీ ఇంట్లో సువార్త కావచ్చు, నీ ఇతరులకు సువార్త కావచ్చు, నీ బంధువులకు సువార్త కావచ్చు, నీ ద్వారా ఇతరులకు సహాయం కావచ్చు, ఇతరులకు మేలు ఏదైనా కూడా నీ పట్ల ఒకటి ఆగిపోయింది. చాలా ఆగిపోయి ఉండొచ్చేమో నువ్వు చేయకపోతే. అందుకే యోసేపు అంటున్నాడు, ఇదిగో నన్ను దేవుడు అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించదను. అన్నదమ్ముల పిల్లల్ని. ఈనాడు రిలేషన్స్ లేవు, ఈనాడు బంధుత్వాలు లేవు, బంధాలు లేవు. ఏంటి చూడు, యోసేపుకి ఎంత మంచి మనసు, మరి దేవుని మనసు, యేసయ్య మనసు మరి ఈ యోసేపు కలిగి ఉన్నప్పుడు యోసేపు అంటున్నాడు, అన్నదమ్ములు మీ పిల్లలే నేను పోషించాలి. ఈనాడు పక్కింట్లో అన్నదమ్ముల పిల్లల్ని దగ్గరికి ఇంట్లోకి రాని కుటుంబాలు ఎన్ని లేవు. అన్నదమ్ములు పట్టించుకునేటువంటి వారు ఎంతమంది లేరు. ఈనాడు ఇంటికి చదివి తెలుసుకోవాలి, ఏంటి నా పట్ల దేవుని ఉద్దేశం, ప్రణాళిక ఏంటి. ఆలోచనకర్తలు ఉండుట ఏంటంట, ఉన్న ఎడల కాబట్టి బలపడతాయి ఉద్దేశాలు. ఈ ఆలోచన చెప్పేవాళ్ళు నీ మధ్యన ఉండటం అది నీకు ఆశీర్వాదకరం. ఈ ఆలోచన విధానము ఆ వలన ఏం జరుగుతుంది? ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే మన ఆలోచనే గొప్పది అనుకుంటాం, మనం చెప్పేవన్నీ రైట్ అనుకుంటాం, మనం చేసేవన్నీ న్యాయమే అనుకుంటాం. కానీ ఇక్కడ పొరపాటు అక్కడ ఉంటుంది. అక్కడ మనం తెలియకుండానే తప్పులు చేస్తుంటాం. అందుకే మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, మరి మోషే గారు మరి ఈ ఇశ్రాయేలీని విడిపించిన తర్వాత కనాన్ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు ఆయన దగ్గర న్యాయం తీర్చుకోవటానికి వాళ్ళు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఏదో తెలిసి తెలియని ఏదో మిడిమిడి జ్ఞానంతో చెప్తున్నాడు. ఇదిగో మీరు అట్లా చేయండి, ఇట్లా చేయండి అని చెప్తా ఉన్నాడు. వాక్యం లేదు దాంట్లో, దేవుని అనుమతి లేదు. అందుకే ఆయన ఇత్రో అనేటువంటి తన మామ ఏం చెప్తున్నాడంటే, మోషే ఇట్లా నువ్వు చేస్తున్న తప్పు, ఇటు కాదు చేయాల్సింది, ఇది కరెక్ట్ కాదు, నువ్వు అక్కడవే ఈ భారాన్ని చేయొద్దు అని ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఏం చేయాలి అని అంటే ముందు దేవుని దగ్గరికి రా. వీళ్ళ సమస్యలన్నీ మరి చెప్పే ముందు, మరి వీళ్ళకి పరిష్కారం చెప్పే ముందు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి. దేవుని దగ్గర యెహోవా యొద్ద విచారణ చేయి. చేసి నువ్వు ఒక నెట్వర్క్ తయారు చేయాలి. అప్పుడే వాలంటీర్ వ్యవస్థను అక్కడ ఇత్రో తయారు చేశాడు. అర్థమవుతుందండి? 1000 మందికి ఒకరు, 2000 మందికి ఒకరు, 10 మందికి ఒకరు.
ఈ విధంగా వాలంటీర్స్ని పెట్టి వాళ్ళందరి ద్వారా వారి సమస్యలను పరిష్కారం చేయటానికి, వీళ్ళందరూ దేవుని యొద్ద ప్రార్థన చేసేటువంటి వాళ్ళుగా ఉండి ఆ సమస్యలను వారికి పరిష్కారం చెప్పడానికి ఒక గొప్ప సలహా ఇచ్చినప్పుడు, ఆ గొప్ప సలహా ద్వారా మరి ఆయన పాటించాడు. ఆ పాటించిన దాన్ని బట్టి ఆయన ఏం జరిగిందో చూడండి. ఇక్కడ మనం చూస్తే 22వ వచనం, వారు ఎల్లప్పుడూ ప్రజల 18వ అధ్యాయం ఆది కాండము 22, వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను, అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలెను, ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును, అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉంటది. భారం మొత్తం నీ మీద వేసుకోవద్దు. కొంతమంది అంత నేనే చేయాలనుకుంటారు, అంత నా వల్లనే జరగాలంటే అండి, అంత కరెక్ట్ కాదు. నీ భారాన్ని పంచు. నీకు ఏదైనా కష్టం ఉన్నప్పుడు కష్టాన్ని షేర్ చేసుకో, ఇతరులకు చెప్పు, నీకు పరిష్కారం వస్తుంది. పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఇంటి గుట్టు తెలుసా సామెత? ఇంటి గుట్టు వ్యాధి వ్యాధి రట్టు. వ్యాధి రట్టు చేసుకొని 10 మందికి చెప్తే నీకు పరిష్కారం ఏదో సలహా చెప్తారు. ఇంటిని రోడ్డు మీదకి తెస్తే, ఇంటి గుట్టును బయటికి తెస్తే అలుసైపోతుంది, విలువలుండవు. కాబట్టి ఇంటి గుట్టును బయటికి పెట్టుకోవద్దు. వ్యాధి రట్టు చేసుకుంటే నలుగురు 4 సలహాలు చెప్తారు పరిష్కారం. అలాగే మరి ఇక్కడ ఇత్రో కూడా ఇదే చెప్తున్నాడు. నీ భారము సులువుగా ఉండాలంటే నువ్వు ఈ వాలంటీర్ వ్యవస్థను మరి ఈ విధంగా పెట్టి నలుగురు ప్రార్థన చేస్తున్నప్పుడు, 10 మంది ప్రార్థన చేస్తున్నప్పుడు, 10 మంది కూర్చొని ఆ సమస్య కోసం ప్రార్థన ఒక్కొక్కరిగా ప్రార్థిస్తున్నప్పుడు అది భారం సులువుగా ఉంటుంది. అందుకే ఆలోచన కర్తలు ఉండుట. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, మరి ఈ విధంగా దేవుడు చెప్తున్నాడు. దేవుడు రక్షించిన దాన్ని బట్టి, రక్షణ దేవుని మహిమ కొరకు. ఈరోజు మనం రక్షింపబడ్డాం కదా, రక్షణ పొందిన వారు ఉన్నారు కదా. కాబట్టి నీ రక్షణ ఎందుకు అని అంటే దేవుని మహిమ కొరకు, దేవుని గొప్ప చేయటం కోసం, దేవుని కీర్తిని, ఆయన నామం, ఆయన గొప్పగా ప్రకటించటం కోసం. ఎవరికి బాప్తిజం పొందామని ఎవరికి కూర్చుంటే అనుకుంటే సరికాదు. రక్షణను గూర్చి ప్రకటన చేయాలి. దావీదు అంటున్నాడు, ఈ రక్షణ నేను ఏం చేస్తున్నాను, సమాజంలో ప్రకటిస్తున్నాను అన్నాడు. ప్రకటన చేయాల. కాబట్టి దేవుడు అంటున్నాడు, రక్షణ దేవుని మహిమార్థము నిమిత్తము. కాబట్టి చూడండి, మనం గమనించినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. ముందుగా నిర్ణయించుకుని నిన్ను నన్ను, మరి ఇతరులు రక్షణ పొందలేదు అనుకోవటం కంటే నేను ఎలా రక్షణ పొందాను, నేను ఎందుకు రక్షింపబడ్డాను అనేది నువ్వు గ్రహించాలి. కీర్తి మరి ప్రచురము చేయటానికి, ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు నువ్వు పని చేయాలి. రక్షణ పొందిన నీవు ఖాళీగా ఉండటానికి లేదు. అందుకే మనం కమ్యూనియన్, అది రొట్టె ద్రాక్షారసం తీసుకుంటాం కదా, తీసుకునేటప్పుడు మరి ఆ యొక్క కొరింథీ 11వ అధ్యాయంలో ఏం రాసింది, ఆయన వచ్చు పర్యంతము మనం పని చేయాలా. ఆయన వచ్చు పర్యంతము యేసుక్రీస్తు మరణ సువార్తను ప్రకటించాలి, మరణ పునరుద్ధానం గురించి ప్రకటన చేయాలి. చేస్తున్నామా? ఓరక రొట్టెను పట్టుకొని తిని మరి ఆ యొక్క ద్రాక్షారసం తాగి వస్తే కాదు.
అయోగ్యత అవుతుంది. అయోగ్యత. అయోగ్యత అంటే అదే, ఏం పని చేయకపోవటం, దేవుని గురించి ప్రకటన చేయకపోవటం. అందుకే అయోగ్యులుగా చెయ్యి వేయొద్దు. వేసిన వాళ్ళు ఏమైపోయారు? అనేకులు మరణించారు, పాడైపోయారు. చాలా జాగ్రత్త. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తే మరి దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రజలతోటి. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. 13వ అధ్యాయము 11వ వచనం. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థుల అందరినీ, యూదా వంశస్థుల అందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని. ఎలాగంట? నడుముకి గుడ్డ కట్టుకుంటారు కదా, నడుముకి ఏ విధంగా అయితే కట్టుకున్నారో అట్లాగంట దేవుడు మనల్ని, ఆయన కీర్తి కలుగునట్లు, ఆయన కీర్తిని ప్రకటించినట్లు, ఆయనకి మహిమ వచ్చినట్లు దేవుడు మనల్ని ఇట్లా నడుముకి గుడ్డ కట్టుకున్నట్టు కట్టుకున్నాడంట. ఆయనకి కదిలించకూడదు. ఎంత భాగ్యం! ఇట్లా కట్టుకుంటే దేవుడు దాన్ని కట్ చేశాడు అక్కడికి. కానీ అనే మాట మనం చూస్తున్నాం. కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా మాటలు వింటాం, నా మాట వింటాల ఓరక. మరి నేను కట్టుకున్నాను కానీ, పేరు అయితే పెట్టుకున్నారు కానీ, క్రైస్తవులైతే రక్షణ పొందానని చెప్పుకుంటున్నారు కానీ, అలా నామకార్థంగా ఏదో మరి ఆచారబద్ధంగా ఆ బల్లలో చేయి వేస్తున్నారు కానీ నా పని చేయట్లేదు, నేను చెప్పింది చేయట్లేదు అంటున్నాడు దేవుడు. ఎంత భయంకరం అండి! కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామ మహిమార్థమై నువ్వు రక్షింపబడ్డావు కనుక ఆ రక్షణ నిమిత్తం మనము రక్షణ సువార్తను ప్రకటించాలి. అనేకులు నశించిపోవట్లేదా? మన బస్సులో ఎంతమంది చనిపోయారు? ఎంతమంది? 19 మంది అంట ముద్దలుగా ఉన్నారు. వాళ్ళకి ఎవరు సువార్త చెప్పారు? ఎవరు ప్రకటించారు? వాళ్ళకి ప్రకటించబడితే వాళ్ళు ఒక్కరైనా యేసయ్యా అని మరి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు కదా బస్సులో. క్రైస్తవులు దాక్కోవటం వల్ల, క్రైస్తవులు దేవుని పని చేయకపోవటం వల్లనే, నేను ప్రార్థన చేయకపోవటం వల్లనే వాళ్ళు చచ్చిపోయారు. సాతానుడు వాళ్ళని కాల్చేశాడు, అగ్నిలో వేశాడు. మర్ర పెట్టావా నువ్వు వేకువజామున లేసి వాళ్ళ కోసం? ఎంతమంది చచ్చిపోవట్లేదు? క్రైస్తవులమే కదా, మనం రక్షణ పొందాం కదా, వాళ్ళ కోసం ఏడ్చివా? పిల్లలు ఉన్నారండి, ఇంత పిల్లలు ముద్దలు అంటుకొని పోయి ఉన్నారంట ఒక కుటుంబం. దారుణం. మనం ఊరకు అయ్యో అని జాలి పట్టం కాదు. అయ్యో నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయలేకపోయానే, అయ్యో నేను వాళ్ళ కోసం కన్నీరు కార్చలేకపోయానే, నేనే దానికి కారణం అనుకోవాలి. మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తాం? మన కోరికవా? కాపాడండి అని అరిచారంట వాళ్ళు. కాలిపోతున్నాం, రక్షించండి అని. నీ ప్రార్థన ఉందా అక్కడ వాళ్ళ మధ్య? కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ రక్షణ అనేకుల మహిమార్థం, దేవుని మహిమార్థమై దేవునికి కీర్తి కలుగునట్లుగా మరి దేవుడిని రక్షించాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనములో దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజేరు వరకు తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీల ప్రదేశమందంతటా ప్రసిద్ధి ఆయను. యెహోవా అతని భయము అన్యజనులకందరికీ కలుగజేశాడు. దావీదు దేవుడు చెప్పినట్టు చేశాడు. అది దేవుని ఉద్దేశములు
తెలుసుకోవటం అంటే. చెప్పింది తూచా తప్పకుండా. యుద్ధం వచ్చింది, యుద్ధానికి ఏం చేయాలా, నా కాడ కత్తి ఉందని దావీదు పరిగెత్తలేదు. ఏం చేశాడంటే పోయి చర్చిలోకి పోయాడు, మందిరంలోకి పోయాడు, ఆ గుడారంలో ప్రార్థన చేశాడు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవుని ఆలోచనలు తెలుసుకోవాలంటే ప్రార్థన చేయాలి. కాబట్టి దావీదు దేవుడు ఏం చెప్పాడో దానిని తూచా తప్పకుండా చేయటం వల్ల ఇశ్రాయేలీయులకి విజయం వచ్చింది. వాళ్ళు శత్రువులను తరిమేటువంటి బలం వచ్చింది. మనం కూడా మన ప్రార్థన ఏంటి? నీ ప్రార్థన ఏంటి? నీ ప్రార్థన బహుబలము గలది, నీకు తెలియట్లా. మనం అనుకుంటాం నాకు ప్రార్థన రాదే అనుకుంటాం. కాదు, హృదయపూర్వకంగా చేసే ప్రార్థన, విశ్వాస సహితంగా చేసే ప్రార్థన. ఇదిగో నీ నోటి నుంచి ఒక్క మాట వస్తే చాలు, దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కీర్తిని నువ్వు ఎప్పుడైతే ప్రకటిస్తావో అప్పుడు నీ కీర్తి పెరుగుతుంది. నిన్నేం దేవుడు దాచిపెట్టాడు. నిన్ను కూడా కీర్తిలోకి తీసుకొస్తాడు, గొప్పతనంలోకి తీసుకొస్తాడు. నీ పేరును గొప్పగా చేస్తాడు దేవుడు. కాబట్టి మనం గమనించాలి, దేవుడు ఎందుకు నిన్ను మరి బ్రతికించాడు, ఎందుకు నిన్ను కాపాడాడు? దేవుని నామం కొరకు. ఆయన అంటాడు, ఇదిగో నీవు నా ప్రాణమును సేద తీర్చుచున్నావు. ఎందుకు? నా ప్రాణానికి ఎందుకు విశ్రాంతినిచ్చావు? నా ప్రాణమును ఎందుకు ఆ మరణపు కోరలోంచి ఎందుకు బయటికి తెచ్చావు? ఎందుకు నన్ను కాపాడావు? దేవుడు అంటున్నాడు, ఇదిగో నా నీతి విధులను నువ్వు నెరవేర్చడానికి, నా నీతి మార్గములను నడవటానికి. స్వస్థత నుండి చాలా మంది 9 మంది వెళ్ళిపోయారు, కృతజ్ఞత లేని వాళ్ళు. అక్కడొచ్చాడు పరిగెత్తుకుంటూ, వాళ్ళకి నమస్కారం చేసి దేవుని స్తుతించాడు. ఈ స్వస్థతను, ఈ కార్యాన్ని నేను అనేకులకి చెప్తానయ్యా, అనేకులకి చెప్తానయ్యా. 9 మంది ఏరయ్యా, ఇక్కడ కూర్చుంటారే 9 మంది ఏరి. ఆ 9 మంది బాగుపడితే కాదు, ఆ బాగుని ఇతరులకు చెప్పి దేవుని మహింపరచాలి. దేవుడు మనల్ని ఎంత గొప్పగా చేశాడు. ఈరోజు ఒకప్పుడు తిండి లేని వాళ్ళంగా మనం ఉన్నాము కదా, ఈరోజు తిండి ఇతరులకు పెట్టగలిగేటువంటి స్థితిలోకి దేవుడు మనల్ని తెచ్చాడే. దేవుని కీర్తించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అదే అంటున్నాడు, దేవుని మహిమపరచటము అనేటువంటిది, గౌరవించటం అనేటువంటిది మనం ఎలా చేయాలి? ఈ స్థలములో ఉన్నప్పుడు, లేదంటే ఇంకొక స్థలంలోకి వెళ్ళినప్పుడు మనం ఎలా మరి మహిమపరచటం అనేటువంటిది దేవుడు అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, అది కూడా నేర్పిస్తున్నాడు. పెదవుల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. మన పెదవులు ఎలాగుంటున్నాయి? దీన్ని ఏమంటారంటే జిహ్వా అంటారు, జిహ్వా ఫలము. ఈ బరువైన మాట నేను మీకు తెలియజేయట్లేదు, కానీ పెదవులని గుర్తుపెట్టుకోండి. పెదవులతో దేవుణ్ణి మహిమపరచాలి. అందుకే దేవుడు అంటున్నాడు, కీర్తనలు 63:3, కీర్తనలు 63:3 ముగిస్తాను, టైం అయిపోయింది. 63:3, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును, నా పెదవులు నిన్ను స్తుతించును. ఒకప్పుడు చెడ్డ మాటలు, ఒకప్పుడు బూతు మాటలు, ఒకప్పుడు అబద్ధాలు, ఒకప్పుడు లోక సంబంధమైన మాటలు, ఒకప్పుడు లోక సంబంధమైన పాటలు. దావీదు అంటున్నాడు, ఈ పెదాలు నేను పవిత్రపరుచుకున్నాను, యేసు నామములో ఈ పెదాలు దేవునికి ఇచ్చేశాను. చెవా ఇవాళ దేవుని మహింపు రావాలంటే, రక్షణ పొందిన నీవు ఏం చేయాలంటే, నీ సమస్తము నడినెత్తి నుండి అరికాలు వరకు సమస్తం ఇది దేవుందే అని అప్పచెప్పాలి. అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. అర్థమవుతుందండి? నువ్వు ఏది దేవునికి ఇవ్వలేదో దాన్ని బట్టి నీకు శ్రమ, ఏది నువ్వు దేవునికి అప్పగించలేదో దాన్ని బట్టి నీకు ఇదిగో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అపవాది వాటిని వాడుకుంటాడు. కాళ్ళ నెయ్యలేదనుకోండి, ఏం చేస్తాడు సాతాను?
ప్రార్థనకు రానీయకుండా చేస్తాడు. నోటి నీ లేదనుకోండి, ఏం చేస్తాడు సాతాను? పాటలు పాడనీయకుండా చేస్తాడు. చేతులు నీ లేదనుకోండి, సాతాను నీకెందుకు గమ్మునుండా నాయన, వాళ్ళు పాటలు పాడతారులే, చప్పట్లు కొట్టకుండా చేస్తాడు. చెవులు నువ్వు దేవుడికి అప్పగించలేదనుకోండి, విన్నీయకుండా చేస్తాడు. వేయబడితే ఆలకిస్తూ ఉంటావు ప్రార్థనలో కూర్చొని. సమస్తం నీ యొక్క సమస్తమును దేవునికి అప్పగించాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ పెదవులను దేవునికి అప్పగించు. పాట పాడుతుంటారు కదా, మనం పాటలు పాడేటప్పుడు అందరికి వచ్చిన పాట పాడాలి. అప్పుడు సంఘమంతా పాట పాడుతుంది. పాట పాడేటప్పుడు వాళ్ళు పాడేటప్పుడు నువ్వు పాట నేర్చుకోవాలా, పలకాలా. రెండోసారి, ఒకసారి పాడినప్పుడు రెండోసారి వచ్చినప్పుడు దాన్ని నువ్వు పలకటం నేర్చుకోవాలి. నీ పెదవులను మూచిపెట్టుకోవద్దు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, పెదవుల ద్వారా. రెండవది మాట వినుట ద్వారా. మాట వినుట ద్వారా దేవుని మనము మహిమపరచవచ్చు. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయము. మాట వినని జనాలు ఇశ్రాయేలీలు. అందుకే దేవుడు అంటున్నాడు, మాట వినుట ఎంత శ్రేష్టమో మనం గమనించండి. 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడే చెప్తున్నాడు. నువ్వు కనుక నా మాట నీకు ఎట్లా ఉంటుంది ఆశీర్వాదం? భూలోకపు జనులందరూ ఆశీర్వదించబడతారు. ఈ పాళెములో ఉన్నటువంటి ఈ ప్రతి కుటుంబము, నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లా, నువ్వు ఒక్కడివి దేవుని మాట వింటే చాలు, దేవుని మాట ప్రకారం నువ్వు చేస్తే చాలు. నీ కుటుంబము ద్వారా, నీ ద్వారా సర్వజనులు ఆశీర్వదించబడతారు. ఇప్పుడు ఆశీర్వాదం లేని ఇల్లు నీ ఇంటి పక్కనుంటే అది నువ్వే కారణం. ఎందుకు? వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవట్లా, ప్రార్థన చేయట్లేదు. వాళ్ళు బాగా ఎదుగుతున్నారు అనుకోండి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇదిగో నా ఇంటి పక్క వాళ్ళని ఆశీర్వదించయ్యా, ఇదిగో ఆ ఎదురింటి వాళ్ళని ఆశీర్వదించయ్యా, నా వెనక్కున్నారు ఇల్లు వాళ్ళని ఆశీర్వదించయ్యా అని నువ్వు కనుక నీ సరౌండింగ్స్తో నువ్వు చుట్టుపక్కల ఉన్న వారి కుటుంబాల గురించి ప్రార్థన చేస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. వాళ్ళ ఎదుగుదలను బట్టి మనము నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. వాళ్ళు ఎదుగుతున్నారే అనుకోకూడదు, కోసం ప్రార్థన చేయి. అందుకే దేవుడు అంటాడు, నా మాట నువ్వు చెప్పింది విని చేసినప్పుడు ఇదిగో నీ ద్వారా సకల జనులు ఆశీర్వదించబడతారని దేవుడే ఆయన మీద ప్రమాణం చేసుకుంటున్నాడు. ఎవరి మీద ఒట్టేయట్లా. ఒట్టేసే అర్హత మనకు లేదు, ప్రమాణాలు చేసే అర్హత మనకు లేదు. దేవుడే తన నామమును బట్టి ఆయన మీద ప్రమాణం చేసుకుంటున్నాడు, నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి మూడవది, ఇతరుల మంచిని కోరుకోవాలా అండి. ఆ మనసు మనకుంటుందా? ఉందా? అయ్యా నన్ను తిట్టినోళ్ళు బాగుండాలి అని ఎప్పుడన్నా అనుకున్నావా? అనుకుంటే యేసయ్య మనసు. అనుకోలేదనుకో, ఎవరి మనసు? క్రైస్తవుడి పేరు కానీ లోపలంతా సాతానుగాడు ఉన్నాడు అని. వాడు బాగుండాలి, నన్ను తిట్టాడు, రైటే. యేసయ్య క్షమించలేదా? అయ్యా వీళ్ళు తెలియక చేస్తున్నారు, వీళ్ళని క్షమించమనలేదా? ఆ యేసయ్య మనసు మనకుందా? క్షమించాలి. తెలియక తిట్టుంటారు, తెలియక అని ఉంటారు, దూషించుంటారు. దేవుడు అంటే తెలియదు కాబట్టి వాళ్ళు నిన్ను దూషించారు. క్షమించు, ప్రార్థన చేయి, వాళ్ళ కోసం బాగుండాలి, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ప్రభు అవి తీర్చు అని చెప్పినప్పుడు. కాబట్టి నాలుగవది, చివరిది ఔదార్యము, ఇచ్చుట. ఇచ్చే మంచి కోరుకోవాలి. నాలుగవది ఔదార్యము, ఇచ్చుట. ఇచ్చే మనసు ఉండాల. దేవుని మనసు అది, యేసయ్య మనసు, యేసయ్య లక్షణం, ఇచ్చే గుణం, ఔదార్యం. ఈరోజు మనకు వద్దు, మన జీవితంలో ఇదిగో ఇది ఈ రోజు ఇవ్వను అని గనుక దేవుడు అనుకుని ఉంటే ఈరోజు మనకుండేదా? ఆ 19 మందికి లేదు కాబట్టి దేవుడు ఇలా.
నిన్ను నన్ను ఎందుకు బతికించాడు? మనలో ఏ గొప్పతనం ఉంది? అందం ఉందా? ఐశ్వర్యం ఉందా? గొప్పతనం ఉందా? చదువు ఉందా? ఏముంది మనలో? ఏమి లేదు. కేవలము దేవుడు మనకిచ్చిన ఈ యొక్క తన ప్రేమను బట్టి, తన కుమారుడి ద్వారా మనల్ని ప్రేమించాడు కనుకనే, ఆ కుమారుడి యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుకనే మనకి ఈరోజు దేవుడు అనుగ్రహించాడు. పాట రాశారు పాస్టర్ గారు, దినములను మాకిచ్చినావు. ఎంత గొప్ప దేవుడు! తిండి ఉన్నా లేకపోయినా బ్రతుకుతున్నాం చాలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఔదార్యమును గురించి ఒక మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తాం. చూడండి, ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందున అందుచేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందుచేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరిచిరి. చూసారా? సువార్త విన్నారు వాళ్ళు. ఇదిగో ఇది మంచిది అనుకున్నారు, ఇది దీవెన అనుకున్నారు. ఈ మాటలు, ఈ దేవుని యొక్క సువార్త వాక్యాన్ని విన్నటువంటి వీళ్ళు మరి వాళ్ళంట ఏం చేశారంట? విధేయులయ్యారంట. దానికి విధేయత చూపించారు, లోబడ్డారు. గనుకనే వాళ్ళు ఏం చేశారంటే ఇతరులకు సహాయం చేయటంలో, కష్టాలలో ఉన్నటువంటి వారికి సహాయం చేయటంలో వాళ్ళకి మరి ఆ సహాయం చేసినందువల్ల, ఆ పరిచర్యను బలపరిచినందువల్ల దేవుని మహిమపరిచారు. దేవునికి మహిమ వచ్చింది. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మన చేతుల్లో ఏముంది? మరి మనం మన గుప్పిల్లో ఏం తీసుకొచ్చాం? చూడండి, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడంట ఎట్లా రాకూడదు? రిక్త హస్తాలతో రాకూడదు. ఏమి లేకుండా, ఏందో నేను దరిద్రుడిని, నా కాడేమి లేదు అన్నట్టే రాకూడదు. ఏమి లేని వాళ్ళనే దేవుడు అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఏమి లేకపోతే నిన్ను అడుగుతాడు, నిన్ను ఆశీర్వదించాలని. బైబిల్లో లేరా? సారేపతిలో ఆమె లేదా? ఆమె దగ్గర ఏముంది? ఏమి లేదు. అయినా కానీ దేవుడు పంపించి సేవకుణ్ణి అన్నాడు. అబ్రహాం దగ్గర ఒక్కడే కొడుకున్నాడు. ఇద్దరున్నారా? ఇద్దరుంటే దేవుడు అడిగేవాడు కాదు. నీ కుమారుణ్ణి అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పెట్టాలి? 15,000 మంది ఉన్నారు ఆడ. పెద్దోళ్ళు తినగలిగిన మగవాళ్ళని లెక్కేస్తేనే 5,000. మరి ఈ 5 రొట్టెలు 2 చేపలు ఏడ సరిపోతాయి? ఆ ఒక్కరు తెమ్మన్నాడు, తీసుకొని రండి. గమనించండి, దేవుడు అంటున్నాడు, నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు కనుక దాచిపెడితే, లేదు అని అంటే ఆమెనంటాడు, జాగ్రత్త. ఒక విధవరాలు వచ్చింది, తన దగ్గర 2 కాసులు ఉన్నాయి. వద్దులేమ్మా అనొచ్చుగా దేవుడు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం కృతజ్ఞతతో ఉన్నదాన్ని దేవుని చేతికిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడండి. రిక్త హస్తాలతో దేవుని దగ్గరికి రాకూడదు. ఒట్టి చేతులతో దేవుని దగ్గరికి రాకూడదు. వాక్యం విన్న నీవు ఏం చేయాలంటే, వినిన దానిని బట్టి నీకు చెప్పిన వానికి నువ్వు మంచి పదార్థములలో భాగం ఇవ్వాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట రాసి. కాబట్టి ఇదిగో, మరి నీవు సేవకుణ్ణి, నీ దగ్గరికి వచ్చినటువంటి వాడిని, వాక్యం బోధించినటువంటి వాడిని మరి ఒట్టి చేతులతో నువ్వు పంపకూడదు. కాబట్టి విలువైన మాటలు, పరలోకపు నిత్య జీవపు మాటలను దేవుడు తన సేవకుని ద్వారా నీకు అందిస్తున్నప్పుడు దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి, ఇతరులకు కూడా ఇవ్వటం నేర్చుకోవాలి. కాబట్టి ఈ యేసుకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రియుడైన తండ్రి, దేవానికి స్తోత్రాలు. నిన్ను మహిమపరచుట ఎట్లు మాకు నేర్పించావు.
సృష్టి నిన్ను మహింపరిచింది. అయితే సృష్టి కంటే గొప్పవాళ్ళంగా మమ్మల్ని చేశావు ప్రభు. నీ రూపములో నీ స్వరూపములో మమ్మల్ని చేసినావు. మేము ఏమాత్రము నిన్ను ప్రకటిస్తున్నామో, ఏమాత్రము నిన్ను మహింపరుస్తున్నామో ఇదిగో నాయనా మీరు తెలియపరిచారు. తండ్రి, ఒక నరుడు నడుముకు కట్టుకున్నటువంటి నడికట్టు వలె మమ్మలను మీరు కట్టుకున్నారు, కానీ వారు నా మాట వినట్లేదన్నావు. ఇదిగో తండ్రి, అట్లా మాట విననటువంటి ఆయన మాలో ఎవరైతే ఉన్నారు అయ్యా, ఇదిగో తండ్రి, నేను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వారు కావచ్చు, దయతో క్షమించి ఇక ముందున్న దినాలు నీ చిత్తమైతే నీ నామ మహిమార్థమై జీవించుటకు సహాయం దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీకందరికి వందనాలు. ఓ ప్రత్యేకమైన కీర్తన పాడుతుండగా పరిచారకులు